ఈరోజు మనం ఏ ఫుడ్ అనేది మన డైట్లో ఇన్కార్పొరేట్ చేస్తే రిప్రొడక్టివ్ హెల్త్ అనేది బెటర్ అవుతుంది దీని గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నట్స్, సీడ్స్. సో నట్స్లో ఆల్మండ్ కానీ లేకపోతే వాల్నట్ ఇట్లాంటివి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లో రిచ్ ఉంటుంది, వైటమిన్ ఈ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. సో దానివల్ల ఎగ్ కానీ స్పర్మ్ హెల్త్ మీద పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే సీడ్స్లో పంకిన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ హెల్త్కి మంచిది. పంకిన్ సీడ్స్లో జింక్ అనే ఎలిమెంట్ ఎక్కువ ఉంటుంది. ఈ మినరల్ వల్ల స్పర్మ్ హెల్త్ మీద మంచి ఎఫెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. సో ఫ్రూట్స్లో అవకాడో రిచ్ ఇన్ వైటమిన్ ఈ, ఆరెంజెస్ రిచ్ ఇన్ వైటమిన్ సి ఇట్లాంటివి డైట్లో తీసుకోండి. వెజిటబుల్స్కి వచ్చేసరికి లీఫీ వెజిటబుల్స్ని ప్రిఫర్ చేయండి. సో లీఫీ వెజిటబుల్స్లో ఫోలిక్ యాసిడ్ రిచ్ ఉండడము, ఐరన్ రిచ్ ఉండడము, దీనివల్ల రిప్రొడక్టివ్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ లైక్ ఎగ్స్లో కోలిన్ అనే ఎలిమెంట్ కూడా ఉంటుంది. ఇది గ్రోత్కి అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎగ్స్ అనేది డైట్లో ఇన్కార్పొరేట్ చేసుకోండి. దెన్ కమింగ్ టు ఫిష్లో సాల్మన్ లాంటి ఫిషెస్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్, వైటమిన్ డి ఇట్లాంటివి ఎక్కువ ఉంటుంది. సో అది కూడా ఓవరాల్ ఎగ్ హెల్త్కి కానీ స్పర్మ్ హెల్త్కి కానీ యూస్ అవుతుంది. సో ఈ ఫుడ్ ఇట్లా చేంజెస్ చేసుకుంటే సరిపోతుందా? లేదండి. అలాంగ్ విత్ దాట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కూడా చేసుకోవాలి. సో లైఫ్ స్టైల్లో ఏం చేంజెస్ తెచ్చుకోవాలి అంటే వెయిట్ అనేది కరెక్ట్గా మెయింటైన్ అవ్వాలి, బిఎంఐ అనేది కరెక్ట్గా ఉంచుకోండి. దాంతోపాటు మోడరేట్ ఎక్సర్సైజ్ చేయండి. ఎక్సర్సైజ్ అనేది ఓవరాల్ హెల్త్ కోసం ఇంపార్టెంట్. హాయ్, నా పేరు డాక్టర్ విజయ మాదిరి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్స్, బంజారా హిల్స్. చాలామంది ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఫుడ్స్ చెప్పండి అని అడుగుతారు. ఫర్ ష్యూర్ ఎగ్ క్వాలిటీ అనేది మన ఏజ్ మీద, మన జెనెటిక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనం తీసుకునే ఫుడ్ వల్ల సడన్గా మన ఎగ్ క్వాలిటీ కానీ మన ఎగ్ కౌంట్ కానీ మారిపోయిద్ది అనేది ఉండదు. సో ఇట్ డిపెండ్స్ మోస్ట్లీ ఆన్ ద జెనెటిక్స్ అండ్ ద ఏజ్. కానీ ఉన్న క్వాలిటీ మెయింటైన్ చేయడానికి ఫుడ్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఎగ్స్ ఆర్ వెరీ మచ్ రిచ్ ఇన్ ప్రోటీన్. సో ఎగ్ డైలీ 1 or 2 eggs తీసుకుంటే మీకు క్వాలిటీ ఆఫ్ ఎగ్ బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లీఫీ వెజిటబుల్స్. ఈ లీఫీ వెజిటబుల్స్ కూడా లైక్ స్పినాచ్, వీటిలో ఐరన్ రిచ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల కూడా క్వాలిటీ ఆఫ్ ఎగ్ బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ బెర్రీస్ అంటే రాస్బెర్రీ కానీ, స్ట్రాబెర్రీ కానీ, లైక్ బ్లూబెర్రీ, వీటన్నిటిలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది మన ఎగ్ మీద కొంచెం తగ్గిద్ది. నెక్స్ట్ వచ్చేసి ఫిష్, సాల్మొనెల్ ఫిష్, ఇవన్నీ కూడా మెనీ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి. దాంట్లో సాల్మొనెల్లాలో కొంచెం ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉండటం వల్ల మన ఎగ్ క్వాలిటీ చాలా బెటర్గా ఉంటుంది అంటారు. నెక్స్ట్ వచ్చేసి నట్స్ అండ్ సీడ్స్. ఈ నట్స్ అండ్ సీడ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్ థింగ్ ఆల్మండ్స్ ఒకటి, వాల్నట్స్ ఒకటి, పంకిన్ సీడ్స్ అండ్ లైక్ సన్ఫ్లవర్ సీడ్స్. ఈ అన్నిట్లో వైటమిన్ ఈ కానీ, సెలీనియం కానీ, జింక్ ఉండటం వల్ల క్వాలిటీ ఆఫ్ ఎగ్ బెటర్ అవుతుంది. వీర్య కణాలు తగ్గుతున్నాయి అని ముందుగానే ఏమైనా లక్షణాలు కనిపిస్తాయా? సో ఇది చాలా మంది ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసే కపుల్స్ ఉండే కామన్ డౌట్ అండి. సో ఈరోజు ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో చాలా మంది కపుల్స్ ఏమనుకుంటారంటే కౌంట్స్ నార్మల్ ఉన్నాయా లేదా, మనకి సెక్సువల్ ఫంక్షన్ వల్లే తెలుస్తుందా, కౌంట్స్ తగ్గుతున్నాయంటే ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా అని డౌట్ ఉంటుందండి. సో స్పర్మ్ కౌంట్స్ అనేవి తక్కువ ఉన్నా కూడా చాలా వరకు మేల్స్కి సిమ్టమ్స్ అనేవి ఏమి ఉండవన్నమాట. సో ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే మనకి ఈక్వల్గా ఫీమేల్ ఫ్యాక్టర్స్తో పాటు 40 to 50% కేసెస్లో మేల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటున్నాయి అనమాట. సో చాలా మందికి కౌంట్స్ తగ్గిపోవడము, స్పర్మ్ కౌంట్స్, కదలిక కణాల కౌంట్ తక్కువ ఉండడము, చూడడానికి నార్మల్గా ఉన్న స్పర్మ్స్ తక్కువ ఉండడం, సో ఇలాంటివన్నీ మనం ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం. సో దీనికి ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా మేడం అని అంటే, చాలా మందికి సెక్సువల్ ఫంక్షన్ అంతా నార్మల్గా ఉండుండొచ్చు, ఎరెక్షన్ కానీ, స్పర్మ్ శాంపిల్ కానీ అంతా నార్మల్గా వస్తుంది కదా, మనకంతా నార్మలే ఉంటుంది అని చాలా మంది టెస్టింగ్ కూడా రారనమాట. సో మీరు కనుక పిల్లల్ని ప్లాన్ చేస్తున్నట్లయితే 1 సంవత్సరం పాటు రెగ్యులర్గా కలిసి ఉన్నారు, అయినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అంటే డెఫినెట్గా మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఒకసారి స్పర్మ్ టెస్ట్ అనేది చేసుకోవాలండి. ఒక సింపుల్ సెమెన్ అనాలిసిస్ ద్వారా మనకి స్పర్మ్స్ కౌంట్ నార్మల్ ఉందా లేదా, దాంట్లో కదిలే కణాలు యాక్టివ్గా ఉన్న స్పర్మ్స్ నార్మల్ ఉన్నాయా లేదా, దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, నార్మల్ మార్ఫాలజీ ఆఫ్ స్పర్మ్ అనేది బాగుందా లేదా అనేది మనకి సింపుల్ స్పర్మ్ టెస్ట్ సెమెన్ అనాలిసిస్ ద్వారా తెలుస్తుంది అనమాట. సో కొంతమంది జిమ్ వర్కర్స్ ఉంటారు. సో జిమ్కి వెళ్ళే లేడీస్లో ఫర్టిలిటీ ఇష్యూస్ ఎలా ఉంటాయని చెప్పి ఒకరు డౌట్ అడిగారు అనమాట. నార్మల్గా మనము ఎప్పుడు కూడా ఏ రకమైన ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నా మోడరేట్ ఎక్సర్సైజ్ అనేది సజెస్ట్ చేస్తాం.
దానివల్ల ఏంటంటే బాడీలో ఉన్న హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ అనేది కొంచెం కరెక్ట్ అయ్యి ఓవ్యులేషన్కి వాటికి హెల్ప్ అవుతుంది. అలా కాకుండా హెవీ ఎక్సర్సైజెస్ అన్కంట్రోల్డ్గా హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ చేయడం వల్ల ఏంటంటే కార్టిసాల్ ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. స్ట్రెస్ రెస్పాన్స్ వస్తుంది. దీనివల్ల కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఫర్టిలిటీ రిలేటెడ్గా, అంటే ఎనోవ్యులేషన్ కానీ లేదంటే ల్యూటియల్ ఫేజ్ డిస్టర్బెన్సెస్ కానీ ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. హై జిమ్ వర్కౌట్స్ చేస్తున్న వాళ్ళలో మాత్రమే ఇటువంటి ప్రాబ్లం అనేది ఉంటుంది. సో దీంతో పాటు వాళ్ళు కొన్ని సప్లిమెంట్స్ తీసుకుంటుంటారు. ఆ సప్లిమెంట్స్ వల్ల కానీ అంటే ఎక్కువ డైటింగ్ చేస్తారనమాట. ఫుడ్ మొత్తం తగ్గించేసి అసలు 0 కార్బ్స్ అని చెప్పి ఇట్లాంటివి చేస్తుంటారు. సో వీటి వల్ల ఏంటంటే సడన్ చేంజెస్ వల్ల, బాడీలో సడన్ చేంజెస్ వల్ల హై స్ట్రెస్ రెస్పాన్స్ అనేది వస్తుంది. దీనివల్ల న్యాచురల్గా ట్రై చేస్తున్న ఆర్ ఏదైనా ట్రీట్మెంట్స్కి వెళ్తున్న వాళ్ళలో కూడా ఈ హై స్ట్రెస్ రెస్పాన్స్, కార్టిసోల్ లెవెల్స్ వల్ల బాడీలో కొంచెం చేంజెస్ వచ్చి ఓవ్యులేషన్ ఎఫెక్ట్ అవ్వడము, లేదు ప్రెగ్నెన్సీ రావడానికి ఒకవేళ ఇంప్లాంటేషన్ ఎఫెక్ట్ అవ్వడం, ల్యూటియల్ ఫేజ్ హార్మోన్ డిస్టర్బెన్సెస్ రావడం ఇలాంటివి అయితే జరుగుతుంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఎక్స్ట్రీమ్స్ అనేది చేయకూడదు. మోడరేట్ యాక్టివిటీ అనేది రికమెండెడ్ అనమాట. సో దీన్ని బట్టి ఈవెన్ జిమ్ చేసే వాళ్ళలో కూడా మోడరేట్, వాళ్ళ బాడీ యాక్సెప్ట్ చేయగలిగినంత వర్కౌట్స్ అనేది ఎప్పుడు కూడా అడ్వైస్ చేస్తాం. సో హోప్ దిస్ వీడియో ఇస్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కూడా అండి ప్రెగ్నెన్సీ పాజిటివా నెగిటివా అని ఎక్కువగా ఎలా టెస్ట్ చేసుకుంటూ ఉంటారంటే, ఇంట్లో యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ చెక్ చేసుకొని దాంట్లో సింగిల్ లైన్ కనపడితే నెగిటివ్, 2 లైన్స్ కనపడితే పాజిటివ్ అనేది వాళ్ళు అర్థం చేసుకుంటారు. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్స్ కొన్నిసార్లు ఫాల్టీ ఉంటాయి. వాళ్ళకు ఇంకో లైన్ కనపడుతుంది కానీ చాలా లైట్గా కనపడుతుంది మేడం, ఫెయింట్గా ఉంది, ఇది పాజిటివా నెగిటివా అని ఇలా చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి. సో అలాంటి టైంలో ఫర్దర్గా మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి అవైలబుల్ ఉన్నది ఏంటి? బ్లడ్ టెస్ట్, సీరం బీటా హెచ్సిజీ అన్న ఒక బ్లడ్ టెస్ట్. ఇది ఏ టైమ్ ఆఫ్ ద డే అయినా కూడా చేసుకోవచ్చండి. ఈ రిపోర్ట్ వాల్యూని మనం ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవాలి? సపోజ్ బీటా హెచ్సిజీ వాల్యూ కనుక 25 కంటే ఎక్కువ వస్తే తనకి ప్రెగ్నెన్సీ ఉంది అన్నట్టు, పాజిటివ్ అని చెప్పేసి. అదే 5 కంటే తక్కువ వాల్యూ వచ్చింది, 2, 0.1 లాంటి వాల్యూస్ వస్తే ప్రెగ్నెన్సీ లేదు, నెగిటివ్ అని అర్థం. అటు ఇటు కాకుండా కొన్నిసార్లు 5, 25కి మధ్యలో వాల్యూస్ వస్తూ ఉంటాయి, 10, 15 ఇలాంటి వాల్యూస్. ఇలాంటివి వచ్చినప్పుడు డాక్టర్ ఏమంటారంటే యూజువలీ రీటెస్ట్ అడ్వైస్ చేస్తారు. సో రీటెస్ట్ అంటే మళ్ళీ ఇంకొకసారి బ్లడ్ టెస్ట్ని చేసి చూసుకోవడం. ఇది ఎప్పుడు చేసుకోవాలి? సో ఈ రోజు బ్లడ్ టెస్ట్ ఇచ్చాము, ఒక 2-3 అవర్స్లో రిపోర్ట్ అన్నది వచ్చిందన్న వెంటనే మీరు ఇమీడియట్గా సాయంత్రం చేసుకోవడం కాదు, ఒక 48 గంటలన్నా గ్యాప్ ఇచ్చి రిపీట్ చేసుకోండి అని చెప్తారు.